హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేయూలోని రాణి రుద్రమదేవి హాస్టల్ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రార్ని కొంతమంది అమ్మాయిలు అడ్డుకున్నారు. సమస్యలు తలెత్తినప్పుడే వస్తారా అంటూ కూడా రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కేయూ రిజిస్ట్రార్తో విద్యార్థి నేతలు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని, వెంటనే వారికి కొత్త భవనం సమకూర్చి వారిని అందులోకి షిఫ్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. పోతన గర్ల్స్ హాస్టల్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పైన స్లాపు ఊడిపడి కింద విద్యార్థులంతా కూడా ఆందోళన చేశారు. ఎవరైతే ప్రాణహాని జరగలేదు, విద్యార్థులు ఎవరు కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో లేకపోవడంతో అధికారులు కావచ్చు, విద్యార్థులంతా కూడా ఊపిరి పీల్చిన పరిస్థితి. అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలాంటి కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుని నాకు అందుబాటులో కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి సార్తో మాట్లాడారు. సార్, రాత్రి ఎందుకు హాస్టల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది, విద్యార్థులకు మీకు కొంత వాగ్వాదం జరిగింది, ఎందుకు ఏం చెప్తారు? యాక్చువల్గా అదే నిన్న 10 రోజుల కింద ఫ్యాన్ పడింది, 10-20 రోజుల కింద. అప్పటి నుండే మేము కొత్త హాస్టల్కి ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళందరినీ అక్కడికి తరలించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇది చాలా పాత హాస్టల్, కొంత కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ అయినా కూడా ఎంత 55 ఏళ్ళ కింద హాస్టల్, ఫస్ట్ హాస్టల్. కాకపోతే స్ట్రెంత్ పరంగా ఇది గట్టిగానే ఉన్నదనేది ఇప్పటి వరకు మాకున్న నమ్మకం. కానీ నిన్నటి జరిగిన ఇన్సిడెంట్ తోటి దీన్ని కూడా వికెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆల్రెడీ కొత్త హాస్టల్ ఏదో ఇది ఉన్నది కదా, వేరే కాడ ఏం అవసరం లేదనే ఉద్దేశం యూనివర్సిటీకి కూడా లేదు. అడ్మినిస్ట్రేషన్ కొత్త హాస్టల్ ఇంకా 2 హాస్టల్ స్టార్ట్ అయినాయి. ఒకటి ఆల్రెడీ ఆక్యుపెన్సీ రెడీగా ఉంది, ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం కదా. ఇంకోటి స్టార్ట్ అయింది, ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ అయింది. సో సరే, కార్డ్స్ కొత్త హాస్టల్ కొత్త కార్డ్స్కు ఆర్డర్ ప్లేస్ చేసినాము. అవి వచ్చిన తర్వాత ఇట్లా షిఫ్ట్ చేసే ఉద్దేశం మేము ఉండే, కానీ అనుకోకుండా రాత్రి జరిగింది దురదృష్టం. నేను రాత్రి వచ్చిన తర్వాత ఇప్పుడే కాల్ చేద్దాం, కొన్ని రూములు అట్లీస్ట్ కొన్ని రూములు కాల్ చేద్దాం అంటే, లేదు రేపు పొద్దున కాల్ చేద్దాం సార్ అని చెప్పిండ్రు వాళ్ళు కూడా. పొద్దున అన్నట్టు లేబర్ వచ్చినాయి, ట్రాక్టర్ వచ్చినాయి, ఖాళీకి చేస్తున్నాం. గతంలో ఫ్యాన్ ఊడిపడి విద్యార్థి గాయాలైనప్పుడు కూడా మీరు వాళ్ళ విద్యార్థులతో మాట్లాడారు, 10 రోజుల తర్వాత చేంజ్ చేస్తామని చెప్పారు, కానీ అప్పుడు చేంజ్ చేయలేదు, ఏం జరగలేదు అంటున్నారు. పైప్ లైన్ ఒకటి లేకుండే, మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి, ఫ్యాన్స్ కూడా ఫిట్ అయినాయి, ఎలక్ట్రికల్ వర్క్ కూడా అయింది. కానీ ఒక పైప్ లైన్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఆ పైప్ లైన్కి ఒక 10 రోజులు పట్టింది. మేము 80% ఈ 5-6 రోజులలో చేద్దాం అనుకుంటున్నాం. అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిన్న అయిపోయినాక ఎట్లాగో వీళ్ళందరూ మళ్ళీ ఫైనల్ ఇయర్ హాస్టల్కి వెళ్ళాల్సిన వాళ్ళే. రేపు 2-3 రోజుల తర్వాత, నిన్న 5ంటికి ఎగ్జామ్ అయిపోయింది అంటే ఇంకో 2 రోజులు సరే ఇవాళ ఈ సాటర్డే సండే ఉండిపోతారు కావచ్చు వాళ్ళు. ఇక కోర్స్ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోవాలి కదా. మండే వరకు అందరూ ఖాళీ చేస్తారు దాదాపుగా చాలామంది. ఒక 2-3 డిపార్ట్మెంట్లలో పరీక్షలు కాలేదు. 4 పేపర్లు ఉన్న వాళ్ళకు అయిపోయినాయి. 5వ పేపర్ కూడా సోమవారం నాడు ఉంది. ఓకే, సో కాలేజీ ఇది జరిగింది, ఇప్పుడు షిఫ్ట్ చేపిస్తున్నాం. ఈ ఘటనలో ఎవరు బాధ్యులను భావిస్తారు? సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం జరిగిందని ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ పర్యవేక్షణ లేకపోవడం కాదు, ఎందుకంటే కొంత ముందు జాగ్రత్తలు కూడా చెప్తే తీసుకుంటాం. ఖచ్చితంగా చెప్పినా కూడా రెస్పాండ్ కారు అనేది ఏం లేదు. ఎందుకంటే ఏదో రకంగా ఇప్పుడు మా డైరెక్టర్ రాజ్కుమార్ ఉన్నాడు, ఆయన దృష్టి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతాడు ఆయన, కానీ ఆయన దృష్టికి రాలేదు. గతంలో ఫ్యాన్ ఊడిపోయినప్పుడు విద్యార్థి గాయాలైనప్పుడు అప్పుడు చర్యలు తీసుకొని కొంత సిబ్బంది అలర్ట్గా ఉంటే, నిన్న రాత్రి ఘటన జరగకపోయేదంటే విమర్శలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అలర్ట్గా ఉండే కదా హాస్టల్ ఏర్పాటు చేసేది. ఇప్పుడు ఏదైనా కూడా ఒక హాస్టల్లో అక్కడికి పోవాలంటే అనేక వస్తువులు చూడాల్సిన అవసరం ఉండదు. ఏదో 1 రోజుల్లో 2 రోజులలో చేసేది కాదు, రైట్. మనం ఇల్లు కట్టాలంటేనే 2-3 ఏళ్ళు పడుతుంది, మన సొంత ఇల్లు కట్టుకుంటున్నప్పుడు. అలాంటిది ఒక 2-3 రోజులలో తయారు కావడం. ఏదైనా విద్యార్థుల సంఖ్య, గర్ల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అనుకోకుండా, బాయ్స్ సంఖ్య తగ్గింది. దానివల్ల ఏంటంటే ఎన్ని హాస్టల్స్ అయినా గర్ల్స్కి సరిపోవటం లేదు, దానివల్లనే వచ్చిన ఇబ్బంది. ఈ వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులకు భయాందోళన చెందిన పరిస్థితి. మీరు ఒక కేయూ రిజిస్టర్గా తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థులకు ఏం చెప్తారు? ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాం. విద్యార్థులు కూడా కొంచెం వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఏదన్నా సరే, ఇక్కడ ఫ్యాను సౌండ్లో డిఫరెన్స్ ఉన్నా, ఏదన్నా కొంచెం తేడా కనపడ్డా, రూఫ్స్ కూడా కొంత మా దృష్టికి వాళ్ళు కూడా తీసుకురావాలి. అయినాక చెప్పడం కాకముందు చెప్పాలి. లేదు కింది స్థాయి వ్యక్తులకు చెప్పినప్పుడు ఏమిటంటే వాళ్ళు అంత సీరియస్గా ఉండరు. కొంత హాస్టల్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి ఏదైనా.
పోతన గర్ల్స్ హాస్టల్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి చేంజ్ చేస్తారు? 200 మంది పైన ఉన్నారు. వాళ్ళని సమ్మక్క సారక్క హాస్టల్ కొత్త హాస్టల్ కట్టినాము. అందులో దాని కెపాసిటీ 150, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. మిగతా 50-70 మంది ఏమన్నా ఉంటే, ఎలాగో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఖాళీ చేస్తున్నారు కాబట్టి సోమవారం వరకు మిగతా వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేస్తాం, ఆ ఖాళీ అయిన రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం. ఇది ఆ కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి అభిప్రాయం. అయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టళ్లలో వరుస ఘటనలతో విద్యార్థులు ఆందోళన చెందినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. నిన్న రాత్రి ఆ పోతన గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా విద్యార్థులంతా ఆందోళన చేపట్టి కేయూ రిజిస్టర్ కావచ్చు వీరంతా రావాలి, తప్పకుండా గతంలో ఫ్యాన్ మీద పడినప్పుడు చర్యలు తీసుకుంటే నిన్న నైట్ జరిగినటువంటి ఘటన జరగకపోయేది, వరుస ప్రమాదాలు జరగడంతో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన పాట పట్టి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి.